ఓకేనా? లెట్స్ హావ్ ద క్లిప్ ప్లీజ్. అక్కడ వరకు సరే. అక్కడ ప్రభాస్ గారు ఏం చెప్పారు చెప్పండి. ప్రభాస్ గారు ఏం చెప్పారు? వెన్నెల కిషోర్ గారు మీకు తెలుసా? ఆవిడ బాత్రూంలో నేను ఎందుకు వెళ్తానో సంథింగ్ అలా. సో ఇప్పుడు ఇది మాత్రం బాత్రూమ్ కాదమ్మా, బాల్ రూము. సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు. రెడీ? లేదంటే ఆ డైలాగ్ చెప్పు ఫస్ట్. సార్ ద సేమ్ డైలాగ్. సో ఐమ్ షై. నేను ఆకాష్ గారు చెప్పన్నా ఎందుకు బాగానే పాడతావుగా? సో ఐమ్ బాత్రూమ్ సింగర్ సార్. ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడే. ఏమంటారు మీరు? అమ్మ బాత్రూంలో నేనేం చేస్తాను? అమ్మ ఇంగ్లీష్ సాంగ్ నువ్వు ధైర్యంగా పాడచ్చు, మాకు ఎవ్వరికి రాదు. నువ్వు హ్యాపీగా వాడు. మహా అయితే టైటానిక్ సాంగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ. అంతకు మించి సాంగ్. అరవింద్ గారికి నచ్చినట్టయితే నీకు ఒక కుసుమముని ప్రెజెంట్ చేయగలరు. టైటానిక్. యా, టైటానిక్. Every night in my dreams. Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on. మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? ఏమన్నారు? మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూలిపోయి ఉంటుంది. ఐస్ బర్గర్ ని కొద్దుకుంది ఆ వాయిస్ వల్లే. ఓకేనా? మీరే ఐస్ బర్గర్ బాగా తిని వాయిస్ అలా పాడారు. ఓ మై గాడ్, నాలాంటి ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని చెప్పారు కదా మీరు. అందుకని ఇప్పుడు మిమ్మల్ని వదలట్లేదు. మీరు వచ్చి ఇక్కడ నించొని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఇమిటేట్ చేయాలి. ఇదే మీకు పనిష్మెంట్. ఇమిటేట్ కాదు కానీ ఎలా ఉంటారో సెట్ లో నేను చెప్తాను మ్యామ్. యాక్చువల్గా ఎలా ఉంటారు? డెఫినెట్లీ. అంటే ఆల్ దీస్ పీపుల్ ఇంక్లూడింగ్ అరవింద్ గారు. అరవింద్ మీరు ఎడిట్కే వెళ్తారు. బేసిక్గా ఫస్ట్ అయితే శ్రీ విష్ణు గారు అందరికీ తెలుసు మోస్ట్ ఇంట్రోవర్ట్ సార్. యాక్చువల్గా నాకు తెలిసి నేను నా లైఫ్లో చూసిన ఇంట్రోవర్ట్స్లో నాకు చాలా దగ్గరగా చూసిన బెస్ట్ ఇంట్రోవర్ట్ అవార్డు మీకే ఇస్తున్నామండి. కంగ్రాచులేషన్స్. బేసిక్గా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన ఒక సపరేట్ సీట్ ఉంటుంది సార్. దాని పక్కన ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఆయన దగ్గర కూర్చుని హాయ్ అండి అంటే హాయ్ అండి, బాగున్నాను అంతే సార్. ఓన్లీ ఫ్యాన్స్ అప్పుడు ఒకటి వస్తుంది అంతే. మొత్తం సడన్గా శాంతంగా అయిపోయింది సార్. అంతా చిన్న చిన్న పిచ్చుకలు, ఏ సౌండ్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఈ టైంలో సార్ మామూలుగా ఎలా ఉంటుందంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర 2 పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఒకటేమో మొత్తం మేమే చేస్తున్నాము, మా డైరెక్టర్ ఏం చేయట్లేదు అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ సార్. ఇంకోటి మేము చాలా మంచోళ్ళం. యాక్చువల్గా మేము డబ్బుల కోసం పని చేయట్లేదు, మా గీతార్ట్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం. ఇలా 2-3 పర్ఫార్మెన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మేమిద్దరం నిజంగా సార్ ఇట్లా మాట్లాడుతుంటే సడన్గా సెట్లో అంటే మామూలుగా ఈయనతో మారుతుంటే కొన్ని పిచ్చుకలు వినబడుతుంటాయి సార్ లైట్గా. సడన్గా ఆ పిచ్చుకలు కూడా బంద్ అయిపోయినాయి సార్. సెట్ అంతా సైలెంట్ అయిపోయింది. చూస్తే మీరు ఎంట్రీ మీ వచ్చిన తర్వాత ఇచ్చారు సార్ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అసలు నిజంగా వీళ్ళేనా అని. ఇక మీరు వస్తుంటే ఇట్లా మెల్లిగా వెనక్కి వెళ్తూ ఇట్లా రెండు మెల్లిగా రండి అని చెప్పి వాళ్ళ కళ్ళతోటే సార్ మీకు తెలియదు సార్ చాలా మొత్తం మేమే చూస్తున్నాం తెలుసు సార్ మీ వల్ల అనే రేంజ్ ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్ ఇస్తున్నారు. ఇంత